వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటి వీడియో అండి. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాను. ఇది మా మనవడికి అవి పళ్ళు వస్తున్నాయండి. పళ్ళు అంటే చిగుర్లు గట్టిపడి ఏదంటే అది నోట్లో పెట్టుకుంటున్నాడు. దానికోసం ఏదో బుక్ చేశారు ఆన్లైన్లో. ఇది రోజు వేడి నీళ్ళు ఒకసారి వేస్తానండి. వేడి నీళ్ళు కాసి దాంట్లో వేస్తా. బుడ్డీలు రోజు ఎంగిల్ చేస్తారు కదా, మళ్ళీ క్రీములు అవి చేయకుండా కొంచెం వేడి నీళ్ళు కాసి వేస్తానండి. ఒక 5 నిమిషాల నుంచి తీసేస్తా. అవతల ఇవి వచ్చినాయండి. ఇప్పుడు మా చిన్నప్పుడు చెక్క బొమ్మలు ఉండేవి పిల్లలకి, నోటికి అంటే అటు ఇటు రౌండ్గా బాల్ లాగా ఉండి మధ్యలో పట్టుకుంటా గ్రిప్ లాగా ఉండేదండి. అవి ఇచ్చేవాళ్ళం, నోట్లో కొరుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ కొత్త కొత్తవి వస్తున్నాయి. సరే కొత్తగా వాడుతున్నాం కదండి, ఇది కూడా కొంచెం వేడి నీళ్ళు వేసి తీసి కడిగిచ్చామంటే పిల్లలు నోట్లో పెట్టుకుంటారండి. చిగుర్లు వచ్చేటప్పుడు ఏదంటే అది కొరుకుతూ ఉంటారు. మనం చేయి పట్టుకుని లాగేసి నోట్లో పెట్టుకుని కొరుకుతున్నాడు. చిగుర్లు గట్టిపడినాయి వాడికి. దానికోసం అండి ఇదివరకు మా చిన్నప్పుడు ఇన్ని బొమ్మలు ఉండేవి కదా, చెక్క బొమ్మలు ఇవి ఉండేవి. ఇప్పుడు మాట్లాడితే ఆన్లైన్లో బుక్ చేసేస్తున్నాండి. ఆన్లైన్లో ఏదో ఫోటోలు వస్తున్నాయి, వీళ్ళు చేతిలో డబ్బులు ఉంటున్నాయి కదండి, వాళ్ళు బుక్ చేయడం ఇలా అండి. మనం ఒక 2-3 నిమిషాలు అలా వేడి నీళ్ళు వేసాం అనుకోండి, బాగుంటుంది. మా కాలంలో పిల్లలు చెక్క బొమ్మలు ఆడితే ఆడేవాళ్ళండి. ప్లాస్టిక్ అంత ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలకి ఏ వస్తుందండి, ఏదో మంచి రబ్బర్ అంట, కొరికితే పళ్ళుకి మంచిది అంటున్నారు. క్యారెట్ ఇచ్చేవాళ్ళం అండి మా పిల్లలకి. క్యారెట్ వేడి నీళ్ళు వేసి తొక్క తీసేసి ఎంట ఉడకకుండా పచ్చి క్యారెట్ ఇస్తే పళ్ళు కొరుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు మన వంటలండి, బెండకాయ ఏపుడు చేసా. చారు పెడదామా పెరుగు తాలింపు పెడదామా అని అనుకుంటున్నాను అండి. ఈలోపు మా అమ్మాయి వచ్చి బుడ్డీలు వేడి నీళ్ళే, నాకు మీటింగ్ ఉంది, 1 గంట నన్ను డిస్టర్బ్ చేయకండి. మా అమ్మాయి వస్తుందంటే నేను వంట స్టార్ట్ చేసేస్తాను. ఇదిగో మా మనవంటి సంకలో పెట్టుకుని వీడియో తీస్తున్నాను అండి. దోసకాయ టమాటా పులుసు అండి. బంగాళదుంప వేసాను, ఉప్పు కారం పసుపు అన్ని నూనె వేసి పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలుగా కాస్త నీళ్ళు పోసాను. ఇది ఇంకా దగ్గరకు వచ్చాక ఆపేస్తానండి. నాకు పని ఎక్కువ ఉంటే దోసకాయ కూర వండేస్తా పక్కన. ఎప్పుడు ఏది చేశానంటే నాకు పని అయిపోతుందండి. ఇదంటే ఫ్యాను వంట రూమ్లో ఫ్యాన్ వేసుకున్నా కూడా ఆగలేకపోతున్నాం. ఈరోజు వంటలు ఇదండి, దోసకాయ టమాటా బంగాళదుంప బెండకాయ ఎప్పుడు కొంచెం రసం పెడతాం. మా అమ్మాయిని రసం పెట్టమంటుందో, లేదంటే చారు పెరుగుందండి తాలింపు వేద్దామనేసి ఇక బుడ్డీలు కాసిన వేడి నీళ్ళు వేసి కాసేపు ఉంచి కడిగిచ్చామనుకోండి, అదేదో ఆడుకుంటూ ఉంటాడు. మనకి పిల్లలు ఉంటే పని అవ్వదండి. అటు తిరిగి ఇటు తిరిగి మనం పిల్లల పని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఏదో పని మధ్యలో వదిలేస్తాం, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక ఇది కూడా వేడి నీళ్ళు వేసండి నేను ఇంకా అటు ఆడుకుంటాకి ఇచ్చానుకోండి, ఏదో పళ్ళతో కొడుకుంటూ ఉంటాడు. రాత్రి ఒక గుడికి వెళ్ళామండి, పార్థసారథి గుడికి. భలే ఉంది, ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి. మాకు రిలేషన్ ఒక అక్క వచ్చారు, ఆ అక్కకి గుడి చూపిద్దామని తీసుకెళ్తే అక్కడ ఐపీఎల్ ఏదో జరుగుతుందండి. మేము ఎప్పుడు బస్సు ఎక్కినా గుడి ఆవరణ దగ్గర ఆపేవారు. అది చూసుకుని గుడి లోపలికి వెళ్ళిపోయి గుడి చూసుకుని మళ్ళీ బయటకు వచ్చి రోడ్ క్రాస్ చేసి బస్సు ఎక్కేవాళ్ళం. చక్కగా మా ఇంటి దగ్గర దిగేవాళ్ళం. తీసుకెళ్ళి వేరే రోడ్లో ఐపీఎల్ అన్నీ 1 వే చేసండి, వేరే చోట ఆపేసాడు. నాకు బేజారు అయిపోయింది. పక్కన వేరే మా చుట్టాలు అక్కని తీసుకెళ్ళా. సరే ఆటో వేసుకుని గుడి దగ్గరికి వెళ్ళిపోయండి. మళ్ళీ మేము ఎప్పుడు బస్సు ఎక్కే దగ్గర ఎక్కితే 1 వే చేశారు కదా, అక్కడ బస్సు వస్తుందో లేదో మళ్ళీ ఎందుకంటే టెన్షన్ అని మళ్ళీ గుడికాడ నుంచి మెరీనా బీచ్ బస్ స్టాండ్ వరకు వచ్చి అక్కడ బస్సు ఎక్కి మిగతా నగర్ దిగాం. ఇదండి, ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుంటాం, అక్కడికి వెళ్ళాక బేజారైపోయింది. 1 వే చేసేసారు రోడ్ అంతా. పిల్లల క్రికెట్లు, పిల్లలు లీవులు కదండి, అందరూ పసుపు రంగు బట్టలు వేసుకుని ఆ క్రికెట్ స్టేడియం పక్కనే గుడి. తెగ రష్గా ఉందండి. రోడ్లన్నీ అటు తిప్పి బస్సులు ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు అని బేజారు చేస్తారు. ఇదిగండి, ఈ బుడ్డీలో కడిగేసి మా వాడిని కాసేపు పొడి కడతా. సరే పెరుగు తాలింపు పెద్దాం, చారు పెడదాం, మా అమ్మాయిని రెడీ చేస్తాం. మా అమ్మాయి మీటింగ్లో ఉంది. మా బుడ్డోడు సంకలో ఉన్నాడండి పాపం, వేడికి నాతో పాటు ఈడిపోయే దగ్గర ఉన్నాడు.